గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి సత్వరం పరిష్కరించడానికి వీలుగా ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే గ్రీవెన్స్ డేలో ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ప్రజావాణిలో అందే ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సోమవారం నల్గొండ మున్సిపాలిటీలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజల నుండి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పుష్పలత, ఈఈ రాములు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈఈ రాములు మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నీటి సమస్యలు, రోడ్డు సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, పారిశుద్ధ్య సమస్యలు వంటి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో మార్నింగ్ 10:30 నుంచి 2 గంటల వరకు జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పౌరుల యొక్క దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. నీటి సమస్య కానీ, నల్ల సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, శానిటేషన్ ఇష్యూస్ కానీ, ఇవన్నిటి మీద పౌరులకు అవగాహన తెలుపుతూ ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. కావున ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని మా యొక్క మనవి. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి పట్టణంలో ప్రజలు నల్ల ట్యాక్స్లు కానీ, ఇంటి ట్యాక్స్లు కానీ సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ తోడ్పడాలని మా యొక్క మనవి.